ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నవీక్షకులు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 4వ తారీఖు జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా హోమాలు జరుగుతాయి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం మొదటి వారం అంతా కనబడుతుంది. ఏదో అయిందని మనం అనుకుంటాం, కానీ ఏమీ అవ్వలేదు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏదో సాధిస్తున్నాం అనుకుంటాం, కానీ ఏమీ సాధించలేరు. మీకు ఒక రకంగా ఆలోచిస్తే వచ్చే సమస్య ఇంకో రకంగా ఉంటుంది. ఆలోచిస్తే సమస్య, ఆలోచించకపోతే హ్యాపీ. అర్థం చేసుకోవాలి. మీరు సమస్యను తవ్వుకుంటూ వెళ్తున్న కొద్దీ కొత్తవన్నీ కనబడుతూ ఉంటాయి. సమస్యను పట్టించుకోకపోతే పీస్ఫుల్గా హ్యాపీగా పోయేది అలాగే పోతుంది, మనం హాయిగా ఇంట్లో ఉందామని పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కొంత ప్రశాంతతను కోరుకునే ప్రయత్నం చేయండి. ఉన్నదాంట్లో హ్యాపీగా ఉండండి, ఉన్నది పోకుండా చూసుకోండి. ఏదో రావాలని ఆశించద్దు. అయితే సమస్య అయితే వస్తుంది. సమస్య వస్తుంది, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సమస్య రాకుండా ఉండదు. చాలా తీవ్రంగా సమస్యలు, ఒత్తిడులు, ఇబ్బందులకు గురయ్యే అవకాశము ఆర్థిక, ఆరోగ్య, శారీరక, మానసిక సమస్యల్లో ఎవరి విషయంలో వాళ్ళకి ఏది రావాలో అది వస్తుంది. సమస్య మాత్రం అందరికీ ఉంటుంది. మీదే శైలి మీరు స్పందించి సమస్యను తీసుకునే ప్రయత్నం మీరు చేయాలి. దాన్ని వెంటబడకుండా తప్పించుకునే ప్రయత్నం చేయండి 15 రోజులు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ నైట్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ పెంటికల్స్. మీ 3 అలా కనబడుతున్నాయి. మీ పాస్ట్లో మీ పర్సనల్ లైఫ్కి ఎవరో తొంగి చూసే ప్రయత్నం, మీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం, అలాగే మీరు కూడా వేరే విషయాలు తెలుసుకునే ప్రయత్నం, వేరే వాళ్ళ జీవితం తొంగి చూసే ప్రయత్నం, షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉండడం, ఎలాగైనా పని పూర్తి చేయాలని తాపత్రయం. ప్రజెంట్లో మీరు పని మీద దృష్టి ఉండడం తప్ప వచ్చే సమస్యల మీద, వస్తున్న ఇబ్బందుల మీద దృష్టి లేకుండా ఉంటారు. కొంచెం అలర్ట్గా ఉండాలి. పనుల్లో ఆలస్యం ఉంటుంది. ఏ పని చేసిన తర్వాత 90% వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఆగిపోయిందని ఎలా ముందు తీసుకెళ్ళాలి అర్థం కాదు. ఫ్యూచర్లో సహాయం చేయగలిగిన వాళ్ళు సహాయం చేయరు, ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు, మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళు, మీకు చేయగలిగిన స్థాయి, సామర్థ్యం ఉన్న వాళ్ళు తప్పించేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరి మీద అతిగా ఆధారపడితే ఎవరిని నిందించద్దు. నా టైం బాగాలేదనుకోవాలి తప్ప ఎవరిని ఏమనద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మెజిషియన్, సామాజికంగా 3 ఆఫ్ వ్యాండ్స్. మీ సమస్యలు తీర్చుకునే ప్రయత్నంలో, కార్యసిద్ధి కోసం ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు మీరు. అందులో సిద్ధహస్తులు. మీకుండే శక్తి మీరు వినియోగించుకోవాలి. శక్తి వినియోగించకుండా ఆధారపడడం మూలంగా మీకు ఇబ్బందులు వస్తాయి. మీ శక్తి మీరు తెలుసుకుని మీ సమస్యలు మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సామాజికంగా మంచి సర్కిల్ పెరుగుతుంది. కొత్త పరిచయాలు వస్తూ ఉంటాయి, కొత్త వ్యాపారాలు వస్తాయి, ఆర్థికమైన వనరులు కొత్తగా బిల్డప్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలంటే అనుకూలమైన కాలం. ఈ రకంగా కొంత చేంజెస్ మీకు కనబడుతూ ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వరల్డ్ బాగుంటుంది. సమస్యలు చాలా ఉంటాయి. అనుక్షణం ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. పొద్దున్న వెళ్ళాక లాగిన్ అవుతామో తెలియదు, లాగిన్ అయ్యాక లాగౌట్ అవుతామో తెలియదు. ఎప్పుడు ఉద్యోగం పోతుంది. కానీ ఏదో ఒకటి చేసి మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. చెప్పుకోదగిన ఇబ్బంది లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది. 3 ఆఫ్ పెంటికల్స్. రెఫరెన్స్లో ప్రయత్నం చేస్తే మీకు జాబ్ ఎంత దొరికే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 4-5 రోజులే ఏదైనా అవకాశం వస్తే ఓపెనింగ్ ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 3. కొంచెం నష్టాల నుంచి బయటపడే అవకాశం వస్తుంది. ఏదైనా డబ్బులు బ్లాక్ అయి ఉంటే అవి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళు నోడు ముయించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొంత నష్టంతో కూడుకున్నటువంటి లాభాలు, అంటే పోయేది పోకుండా కొంత వస్తే లాభం వచ్చినట్టే. అది ₹1,00,000 బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఎక్కడ డబ్బులు మనకు రావాల్సినవి. ఎవరికి మెటీరియల్ ఇచ్చిన ₹1,00,000 ఇవ్వాలి వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవండి, 30,000 ఇస్తామండి, ఇంక మీ షాప్ బంద్ చేసుకోండి, మీ డబ్బులు ఇంక ఇవ్వలేమంటే 30,000 తీసుకొచ్చి 1,00,000 బదులు వస్తే 30 అయినా వచ్చింది, 70 పోయినాయి. కానీ అలా అనుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఊహించిన మార్గంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా
ఏదైనా అకస్మాత్తుగా ధనలాభాలు కలిగే అవకాశము, ఊహించిన సోర్స్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. మొదటి వారంలో ఏదైనా హెల్త్ ఇష్యూ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు మీకు ఊహించిన చిక్కులు అనుకున్నాం కదా, అలాగే ఊహించిన చిక్కులు ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చే అవకాశము, పడి దెబ్బలు తగిలించిన అవకాశము, ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం ఏదైనా ఉంటుంది. ఏదైనా ట్రీట్మెంట్లో ఉంటే కొంచెం మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మొదటి వారమే ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? టెంపరెన్స్. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఖర్చు విషయంలో దాంట్లో ఆచితూచి వ్యవహరించండి. ఎవరికి ఎలాంటి కమిట్మెంట్, మాట సహాయం కానీ చేత సహాయం కానీ నేనున్నా నీకు ఎందుకని చెప్పొద్దు. నేను ట్రై చేస్తానని చెప్పాలి తప్ప నీకెందుకు నేను ఉన్నా కదని అభయహస్తం ఇవ్వద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెవిల్ కార్డు ఇంకాడు తీసుకోవాలి. 10 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. మగవారికి సంబంధించి కొంచెం కోపం తగ్గించుకోవాలి, షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి, అనవసరంగా మాట్లాడద్దు ఎవరితోటి కూడా. కొంచెం తట్టుకోలేని పరిస్థితులు కోపం ఉంటుంది, ఎదురు కొట్టాలని మించేలా ఉంటుంది పరిస్థితి. కానీ మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు, ఎవరి విషయం తలదొచ్చొద్దు. ఆడవారికి కూడా ఏంటంటే ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పనుల్లో వాటిలోనూ ఇరుక్కుపోకుండా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి. చేతా చెవులు కోతలాగా ఉండదు. పని అంతా మీరు చేసిన ఫ్రూట్ పక్క వాళ్ళు పడిపోతారు, మీరు ఏం చేయలేదు, ఎస్కేప్ అయిపోయారు అన్నట్టుగా ఉంటుంది. అందులో మీరు చేసే వర్క్ అది మీరు జాగ్రత్తగా రిపోర్ట్ చేసుకోండి, బాధ్యతగా వ్యవహరించండి, మోసపోకండి. వైవాహిక జీవితం కూడా మొదటి వారం కొంచెం చికాకులు ఉంటాయి. ఒక తెలియని డార్క్నెస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. శనిగ్రహ ప్రభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా అపనిందలు, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి వారం మౌనాన్ని ఆశ్రయించండి. సంతానపరంగా గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది. నీకు ఇది ఇస్తే నాకేమిస్తావు, నాకు ఇస్తే నువ్వేం చేస్తావు అన్నట్టుగా ఉంటుంది. స్వార్థపూరితమైన డిస్కషన్లు ఉంటాయి. ప్రతిదీ వ్యాపారంగా ఉంటుంది. ఏం చేసినా కానీ వ్యాపార సంబంధాలలాగే ఉంటుంది తప్ప అంతకంటే పెద్ద ఉపయోగం ఉండదు. కానీ ఏదోటి చేయాలి తప్పదు. సంతానపరంగా విద్యార్థుల పిల్లలకి కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగం వచ్చింది, పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళు అంటారు. ఉద్యోగం చేయాలని మీకు ఉంటుంది. లేదు, మీకు ఏదైనా వేరే ప్లేస్లో జాబ్ వచ్చింది, బాండ్ రాయమంటున్నారు, ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఈ రకంగా ఒత్తిడికి గురవుతుంటారు. అలాగే అనారోగ్యాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. రెండో వారం పర్వాలేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖ 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. మఖ నక్షత్రం వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి. రూల్స్ లాజికల్ కాకుండా పని అయ్యే విధానంగా మాట్లాడాలి. ఏం చేస్తే మీ పని అవుతుందో ఆ రకంగా మాట్లాడాలి. తొందరపడద్దు, నిదానంగా 1-2 సార్లు ఆలోచించేయండి. ఏ పని చేసినా కానీ ప్రెషర్ పెట్టుకోకుండా చూసుకోండి. లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. ఈ వేళ చేసిన పని ప్రభావం రేపు మళ్ళీ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళు సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది. చెప్పుకోదానికి గొప్పగా ఏమి ఉండదు. కొన్ని 2-3 అవకాశాలు వస్తాయి. సమాజంలో స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తరానక్షత్రం వల్ల సమస్యలు తీరుతాయి. రెండో వారం అనుకూల వాతావరణం ఉండదు. కొంత నెమ్మది కార్యసిద్ధి ఉంటుంది, వృద్ధి కలుగుతూ ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? మఖ వాళ్ళు ఏం చేయాలి పరిహారం? హ్యాంగ్డ్ మ్యాన్. మీ నిత్యబుద్ధి మీరు చేసుకుని ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ సోర్డ్స్. చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహ కవచం చదువుకోండి. ఉత్తర మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ సోర్డ్స్. ఓం దుమ్ దుర్గాయన, దుర్గాదేవి జపం చేసుకోండి. రాహుగ్రహాన్ని ఆరాధించండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 4 దారి జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, కానీ యథావిధిగా పూజలు జరుగుతాయి మన పీఠంలో. శుభం భూయాత్.